90వ దశకం అదొక అందమైన జ్ఞాపకం. అప్పుడు ఇంటర్నెట్ లేదు, స్మార్ట్ ఫోన్లు అస్సలే లేవు. కానీ ప్రతిరోజు ఒక పండగలా ఉండేది. వేప పుల్లతో పళ్ళు తోముకొని బోర్ కింద స్నానం చేసి అమ్మ చేసిన సంగటి ముద్ద తింటూ అదరాభదరగా బ్యాగ్లోకి పుస్తకాలను పెట్టుకుని స్నేహితులతో కలిసి స్కూల్కి వెళ్ళే ఆ తరుణం గుర్తుందా? ఆ కొత్త పుస్తకాల వాసన, పెన్సిల్ ముక్కల కోసం గొడవలు, జామెట్రీ బాక్స్ అంటే ఒక పెద్ద ఆస్తి దొరికినంత సంబరం. క్లాస్ మధ్యలో దొంగచాటుగా లంచ్ బాక్స్ ఖాళీ చేయటం, వర్షం పడితే చాలు కాగితం పడవలు నీళ్ళలో వదలటం. అబ్బా, ఆ రోజులే వేరు. అప్పుడు మనకు ఫేస్బుక్ ఫ్రెండ్స్ లేరు, కానీ ప్రాణమిచ్చే పక్కా లోకల్ ఫ్రెండ్స్ ఉండేవారు. స్కూల్ అయిపోగానే సంచి విసిరేసి వీధిలోకి పరుగెత్తటం, ఆ సాయంత్రం వేళల్లో ఆడుకున్న ఆటలు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి కదా. మనం ఆఖరి తరం, మట్టిలో ఆడుకుని మనసు నిండా సంతోషాన్ని నింపుకున్న ఆఖరి తరం మనదే. గోళీలాట, బొంగరాలు, తొక్కుడు బిళ్ళ, కబడ్డీ, ఆట ఏదైనా అందులో ఒక కసి ఉండేది. మధ్యాహ్నం వేళ చెరువులో ఆ ఈత కొట్టిన కేరింతలు, గేదెలను తోలుకుంటూ వెళ్లే ఆ అమాయకత్వం మనల్ని మనం మర్చిపోయేలా చేసేవి. ఇక 25 పైసల చాక్లెట్లు, ఐస్ పైపులు, పెప్సీ కోలాలు ఇప్పుడు ఎంత ఖరీదైన హోటల్లో తిన్నా ఆ రుచి రాదు. సాయంత్రమైతే చాలు, శక్తిమాన్ కోసం టీవీ ముందు కూర్చోవడం, కరెంట్ పోతే వీధిలో అందరం కలిసి కబుర్లు చెప్పుకోవడం. అదొక మాయా ప్రపంచం. గురి దగ్గర వెలిగే ఆ దీపపు కాంతిలో పల్లెటూరి ప్రశాంతతను చూస్తూ తెలియని భక్తితో జోడించిన ఆ చేతులు.